దేవుని పవిత్ర నియమము. దేవుని చిత్తం వివాహం జరిగిన తర్వాతే భార్యాభర్తలుగా జీవించడం. హెబ్రీయులకు 13వ అధ్యాయం 4వ వచనం ప్రకారం వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. పవిత్రత లేని బంధం దేవుని ఆశీర్వాదాన్ని పొందలేదు. 4 అది నిన్ను నిర్మిస్తుంది, కలవరపెట్టదు. దేవుడిచ్చే వ్యక్తి వల్ల నీ హృదయంలో దేవుణ్ణి నెమ్మది ఉంటుంది. 1 కొరింథీయులకు 14వ అధ్యాయం 33వ వచనం ప్రకారం దేవుడు కలవరమునకు కర్తకాడు గాని సమాధానమునకే కర్త. అక్కడ రహస్యపు సంభాషణలు ఉండవు, పరిశుద్ధ నిబంధన మాత్రమే ఉంటుంది. 5 క్రమబద్ధమైన నిర్మాణం. వ్యక్తి నుండి రాజ్య నిర్మాణం వరకు దేవుని రాజ్య నిర్మాణం నీ నుండే మొదలవుతుంది. ముందు ఒక వ్యక్తిగా నువ్వు వాక్యంలో నిర్మించబడాలి. అప్పుడు నువ్వు ఒక దైవిక కుటుంబాన్ని కట్టగలవు. అట్టి కుటుంబాలే ఈ సమాజాన్ని మార్చగలవు. మీ ఇద్దరి కలయిక కేవలం ఒక ఇంటిని నిర్మించుకోవడం కోసం కాదు, దేవుని రాజ్య నిర్మాణంలో ఒక ఆత్మీయ పాత్రగా వాడబడటం కోసం. యువత, మేలుకో. నీ ఆత్మీయ నిద్రలో నుంచి బయటకురా. పాపపు ఊబిలో నుంచి బయటకురా. నీ దేవుని హత్తుకో.